వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. 1969లో మనిషి మొదటిసారి చందమామపై కాలు మోపాడు. ఆ తర్వాత కొన్ని అపోలో మిషన్ల ద్వారా చంద్రుడిపైకి వెళ్లి వచ్చినప్పటికీ దశాబ్దాల పాటు జాబిల్లి వైపు మనిషి కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఇప్పుడు కాలం మారింది. కేవలం వెళ్లి రావడం మాత్రమే కాదు, చందమామపైనే మనుషులు శాశ్వతంగా జీవించడానికి, అక్కడే ఇల్లు కట్టుకొని, ఫ్యాక్టరీలు పెట్టుకొని, ల్యాబొరేటరీలు నిర్మించుకోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా $20 బిలియన్ల అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 1,65,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో మూన్ బేస్ అనే ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ ను నాసా ప్రకటించింది. 2028 నాటికి వ్యోమగాములు చంద్రుడిపై దిగేలోపు అక్కడ మౌలిక సదుపాయాలు నిర్మించడానికి రోవర్లు, కార్లు, డ్రోన్లతో కూడిన ఒక రోబోటిక్ ఆర్మీని నాసా పంపబోతోంది. చంద్రుడిపై ఒక బేస్ నిర్మించడం అంటే 1-2 రోజుల్లో పూర్తయ్యే పని కాదు. దీనికోసం నాసా ఒక స్పష్టమైన 3 దశల ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ బేస్ ను చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నిర్మించబోతున్నారు. ఎందుకంటే అక్కడ బిలియన్ల కొద్దీ సంవత్సరాలుగా చీకటిలో ఉన్న బిలాల్లో గడ్డకట్టిన మంచు ఉంది. ఆ నీటిని మనుషులు తాగడానికి, రాకెట్ ఇంధనంగా మార్చుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే సౌత్ పోల్ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాల్లో దాదాపు నిరంతరం సూర్యరశ్మి పడుతుంది కాబట్టి సోలార్ పవర్ ఉత్పత్తికి డోకా ఉండదు. 2026 నుంచి 2028 సంవత్సరం వరకు మొదటి దశలో మనుషులు ఎవరూ మూన్ పైకి వెళ్లరు. కేవలం ల్యాండర్లు, రోవర్లు, సైంటిఫిక్ పరికరాలు మాత్రమే వెళ్తాయి. సుమారు 25 లాంచ్ల ద్వారా టన్నుల కొద్దీ కార్గోను చంద్రుడిపైకి చేరవేస్తారు. 2029 నుంచి 2032 రెండో దశలో శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిన పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ టవర్స్ నిర్మిస్తారు. 2032 తరువాత మూడవ దశలో వ్యోమగాములు రొటేషన్ పద్ధతిలో చంద్రుడిపైనే శాశ్వతంగా నివసిస్తూ ప్రయోగాలు చేస్తారు. చంద్రుడిపైకి వెళ్లిన తరువాత వ్యోమగాములు నడుచుకుంటూ ఎన్ని కిలోమీటర్లు వెళ్లగలరు? వాళ్ళు వేసుకునే స్పేస్ సూట్ బరువుకే అడుగు తీసి అడుగు వేయడం కష్టం. ఆ సమస్యను తీర్చడానికే నాసా లూనార్ టెరైన్ వెహికల్ కాంట్రాక్టులను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చింది. ఇందులో కాలిఫోర్నియాకు చెందిన ఆస్ట్రో ల్యాబ్ అనే సంస్థకు ఏకంగా $219 మిలియన్ కాంట్రాక్ట్ దక్కింది. వీరు తయారీ చేస్తున్న వాహనం పేరు CLV-1. ఇది సాధారణ కారులా ఉండదు. స్పేస్ సూట్లు ధరించిన 2 వ్యోమగాములు ఇందులో కూర్చొని చంద్రుడిపై డ్రైవ్ చేయవచ్చు. దీనికి గాలి లేని టైర్లు ఉంటాయి. చంద్రుడిపై ఉండే గులకరాళ్లు, వదులుగా ఉండే మట్టిలో కూడా ఇవి బలమైన పట్టును ఇస్తాయి. ఇది గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకవేళ మనుషులు లేకపోయినా భూమి మీద నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా ఈ కారును ఆపరేట్ చేస్తూ సరుకులను రవాణా చేయవచ్చు. 2028 నాటికి ఈ కారు చంద్రుడిపైకి వెళ్లబోతుంది. కేవలం కార్లు మాత్రమే కాదు, నాసా చంద్రుడిపైకి ఒక రోబోటిక్ ఆర్మీని దించుతోంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ మూన్ ఫాల్. చంద్రుడి సౌత్ పోల్లో ఉండే భారీ లోయల్లోకి రోవర్లు దిగలేవు. అందుకే నాసా ఈ మూన్ ఫాల్ ప్రాజెక్టు కింద 4 అత్యాధునిక డ్రోన్లను పంపుతోంది. ఇవి కంగారుల్లాగా ఒక చోట నుంచి మరో చోటుకి ఎగురుతూ చీకటి బిలాల్లోకి వెళ్లి సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో మ్యాపింగ్ చేస్తాయి. వీటితో పాటు ఆస్ట్రోబోటిక్ కంపెనీకి చెందిన గ్రిఫిన్ ల్యాండర్, బ్లూ ఆరిజాన్ కు చెందిన బ్లూ మూన్ ల్యాండర్లు చంద్రుడిపై భారీగా సరుకులను దించబోతున్నాయి. నాసా ఎందుకు సడన్ గా చంద్రుడిపైకి ఇంత ఫోకస్ పెట్టింది అంటే దీని వెనుక అసలు టార్గెట్ అంగారక గ్రహం, అదే మార్స్. మార్స్ పైకి మనుషులను పంపాలంటే కనీసం 6 నెలల ప్రయాణం చేయాలి. అంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ ఉండే కఠిన వాతావరణంలో బతకడానికి మనుషులకు ఎలాంటి టెక్నాలజీ కావాలో నాసాకు తెలియాలి. భూమికి అతి దగ్గరగా ఉన్న చంద్రుడిపై ఈ మూన్ బేస్ ను నిర్మించడం ద్వారా మార్స్ మిషన్ కు కావాల్సిన టెక్నాలజీ మొత్తాన్ని ఇక్కడే టెస్ట్ చేయబోతున్నారు. అంటే రాబోయే దశాబ్దంలో ఒక డీప్ స్పేస్ ఎకానమీ సృష్టించబడబోతుంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన టెక్నాలజీ ఇప్పుడు కళ్ళ ముందు నిజం కాబోతుంది. 2028లో వ్యోమగాములు వెళ్లి ఆ రోవర్లలో ప్రయాణిస్తూ మూన్ బేస్ నిర్మిస్తుంటే చూసే భాగ్యం మన తరానికే దక్కబోతోంది.